అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తుంటి నొప్పి అంటే హిప్ జాయింట్లో పెయిన్ ఉంటే కనుక డాక్టర్ని కలవడానికి సరైన సమయం ఏంటి అంటే వెన్ ఈస్ ద రైట్ టైం టు మీట్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ హిప్ పెయిన్? ఈ క్వశ్చన్కి నేను ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో 5 విషయాలు అంటే 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్కి మీరు మ్యాచ్ అయినా క్వాలిఫై అయినా సరే దట్ ఈస్ ద రైట్ టైం టు మీట్ యువర్ డాక్టర్ అండి. అసలు ఈ హిప్ జాయింట్లో పెయిన్ అనేదండి, ఈ హిప్ జాయింట్లో ఇంటర్నల్గా ప్రాబ్లం అంటే కార్టిలేజ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏవియన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు, దానివల్లైనా రావచ్చు. లేదంటే చుట్టుపక్కల ఉండే కండరాలు అంటే గ్లూటియస్ మీడియస్ టెండినైటిస్ వల్ల రావచ్చు, ట్రొకాంటిక్ బర్సైటిస్ వల్ల రావచ్చు. ఇలా చుట్టుపక్కల ఉండే సాఫ్ట్ టిష్యూస్లో ప్రాబ్లం వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే వెనకుండే ఈ సాక్రోయిలియక్ జాయింట్ పెయిన్ నుంచి కూడా హిప్ జాయింట్లో పెయిన్ మనకి తెలియచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే స్పైన్లో డిస్క్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, అది కూడా మనకి హిప్ జాయింట్లో పెయిన్ కింద మనం పర్సీవ్ చేస్తాం. దీన్నే మనం రిఫర్డ్ పెయిన్ అంటామండి. ఈ హిప్ జాయింట్లో పెయిన్ అనేదండి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే హ్యామర్పాట్లో కింద పడినప్పుడు అవ్వచ్చు, అలా జరిగిందనుకోండి, అది డెఫినెట్లీ ఎమర్జెన్సీ కింద మనం పరిగణించాలి. కాకపోతే ఇవాళ మనం ఈ యూట్యూబ్ వీడియోలో డిస్కస్ చేసేది నాన్ ట్రమాటిక్ హిప్ పెయిన్. అంటే మీకు ఏమాత్రం దెబ్బ తగలటం అనేది జరగలేదు, హిప్ జాయింట్లో పెయిన్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. సో ఈ ఫస్ట్ 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ సివియర్ పెయిన్ అండి. ఈ సివియర్ పెయిన్ అంటే ఎట్లా తెలుస్తుంది అని అంటే దానికి ఒక విజువల్ అనలాగ్ స్కేల్ అని ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ ఉంది. ఇదేంటి అంటే 0 అనేది ఒకవైపు అసలు మీకు నొప్పి ఏమాత్రం లేదు, 10 అనేది అసలు సివియర్ పెయిన్, అసలు మీరు ఆత్మహత్య చేసేసుకోవాలి, సూసైడ్ చేసుకోవాల్సి అంత సివియర్ పెయిన్ అని భావిస్తూ ఉంటారు. సో ఈ 0 నుంచి 10 వరకు వాళ్ళని పెయిన్ మనం గ్రేడ్ చేయమంటే వాళ్ళు 6 or 7 చెప్తారండి. సో అంత సివియర్ పెయిన్ ఉంటే కనుక ఇట్ ఈస్ ద రైట్ టైం టు మీట్ యువర్ డాక్టర్. ఇంకా సెకండ్ పాయింట్ స్వెల్లింగు, ఫీవరు, చిల్సు. ఈ పెయిన్తో పాటు కొంతమందికి ఏంటంటే ఈ హిప్ జాయింట్లో వాపు సడన్గా మొదలవుతుందండి, అండ్ కొంతమందికి స్లోగా మొదలవుతుంది, అండ్ దీంతోపాటు జ్వరం వస్తుంది, అండ్ చలి, అండ్ కొంచెం ఏంటంటే వణుకుడు అట్లా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయనంటే కనుక డెఫినెట్లీ హిప్ జాయింట్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి సంకేతం అండి. ఇంకా థర్డ్ పాయింట్, మీరు ఏదైనా కూర్చున్నా లేదంటే పడుకున్నా సరే మీరు హిప్ జాయింట్ని కదిలిస్తుంటే నొప్పి వచ్చేస్తుంది, లెగిసి నడుద్దామంటే దాని మీద అసలు వెయిట్ పెట్టలేకపోతున్నారు, ఈ హిప్ జాయింట్ మీద వెయిట్ పెట్టలేకపోతున్నారు, అండ్ మూమెంట్స్ అనేవి కూడా చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇది ఒక క్రిటికల్ పాయింట్ అండి. ఇనిబిలిటీ టు బేర్ వెయిట్, ఇనిబిలిటీ టు మూవ్ యువర్ హిప్ జాయింట్, ఈ పాయింట్ ఉన్నా సరే డాక్టర్ని కలవాలండి ఇమీడియట్గా. ఇంకా ఫోర్త్ పాయింట్ టైమ్ ఆఫ్ హిప్ జాయింట్ పెయిన్. అంటే మేము చెప్పేది ఏంటంటే హిప్ జాయింట్ పెయిన్ అనేది ఇమీడియట్గా నాన్ ట్రమాటిక్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కావండి. మనం హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లో చిట్కా వైద్యాలు అంటే ఐస్ పెట్టుకోవడం కానీ, లేదంటే వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం కానీ, లేదంటే ఆయిల్ మసాజ్ కానీ, లేదంటే మనకి ఓవర్ ద కౌంటర్ దొరికే పెయిన్ కిల్లర్స్ కానీ, ఇవన్నీ కూడా వాడచ్చండి. కాకపోతే మీ తొంటి నొప్పి కనుక 40 రోజులు 30 నుంచి 40 రోజులు వెయిట్ చేసినా మీకు తగ్గట్లేదు అంటే ఇది ఒక రకమైన దీర్ఘకాలిక నొప్పి కింద పడిపోయింది అంటే కొంచెం తగ్గుతుంది మళ్ళీ కొంచెం వచ్చేస్తుంది, ఇలా 30 నుంచి 40 రోజులు కనుక దాటిపోయి మీకు నొప్పి ఉంటే కనుక మీరు 100% డాక్టర్ని కలవాలండి. ఇంకా 5వ పాయింట్, ఇది చాలా క్రూషియల్ అండి. కొంతమందిలో ఏంటంటే ఈ హిప్ జాయింట్ పెయిన్తో పాటు ఈ మూమెంట్స్ అనేవి అంటే ఈ హిప్ జాయింట్ అనేది మనకి అబ్డక్షను, ఎడక్షను అంటే లోపల వైపుకి బయట వైపుకి, తర్వాత రొటేషన్స్, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషను, ముందుకి వెనక్కి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షను, ఈ మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఎందుకంటే ఇది ఒక బంతి గిన్నె కీలు టైప్. కొంతమందిలో ఏంటంటే ఈ మూమెంట్స్ అనేవి స్లోగా రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఈ రొటేషన్స్ రెస్ట్రిక్ట్ అవుతాయండి, తర్వాత ఈ బయటికి లోపలికి అబ్డక్షన్, అడ్డక్షను స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. ఇది నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతోపాటు ఏంటంటే కొంత హిప్ జాయింట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, స్లోగా ఈ కాలు అనేది పొట్టయిపోతూ ఉంటుంది, అండ్ ఈ కాలు చెప్పు ఎత్తి పెట్టుకుంటే కానీ వాళ్ళు సరిగ్గా నడవలేము అనే పరిస్థితి గమనిస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా అంటే మీ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయినా, షార్ట్నింగ్ అంటే పొట్టిగా ఉన్నట్టు మీరు గమనించినా సరే డెఫినెట్లీ మీరు డాక్టర్ని కలవాలండి. సో నేను చెప్పినట్టు ఈ 5 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్కి మీరు క్వాలిఫై అయినా సరే ఇట్ ఈస్ ద రైట్ టైం టు మీట్ యువర్ డాక్టర్. ఎందుకని ఇంత మేము స్పెసిఫిక్గా హిప్ జాయింట్ పెయిన్ గురించి అసలు వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాము అంటే పర్టికులర్లీ ఈ కోవిడ్ అంటే 2020 నుంచి 2023 వరకు కూడా మనకి వచ్చిన 1, 2, 3 కోవిడ్ వేవ్స్లో ఈ అధిక మోతాదులో వాడిన స్టెరాయిడ్స్ అంటే మనకి ఆ రోజున అది మనకి లైఫ్ సేవింగ్ అయినా సరే ఈ హిప్ జాయింట్ ఏవియన్ కేసులు అనేవి చాలా గణనీయంగా పెరిగాయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 రెట్లు పెరిగిపోయాయి.
ఈ సంఖ్య. సో సరైన అవగాహన కనుక మీకు ఉంటే కనుక ఎర్లీ స్టేజెస్లో ఈ ఏవియన్ అంటే హిప్ జాయింట్ పెయిన్తో మీరు మా దగ్గరికి వస్తే డెఫినెట్లీ మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి పాసిబుల్ అవుతాయండి. లేట్ స్టేజెస్లోకి వస్తే మేము కూడా ఏం చేయలేము అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మాత్రమే అడ్వైస్ చేయగలం. సో ఈ వీడియో వల్ల మీకు మెసేజ్ వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.